1974లో దీక్ష సినిమా షూటింగ్ వాహిని స్టూడియోలో జరుగుతుంది. అందులో హీరో నేల మీదున్న నాపరాయిని జరిపినప్పుడు దాని కింద ఉన్న పాము బయటికి వచ్చి అతన్ని కాటేస్తుంది. ఇది షాట్. సాధారణంగా పాముతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు దాని నోటికి కుట్లు వేస్తారు. కానీ ఆ రోజు హడావుడిలో పాము నోరు కుట్టలేదు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ నాపరాయిని జరపగానే పాము బయటకు వచ్చి నిజంగానే ఆయన్ని కాటేసింది. చేతి నుంచి రక్తం రావడంతో అందరికీ అనుమానం వచ్చి పాములవాణ్ణి నిలదీయడంతో నోరు కుట్టలేదని భయపడుతూ చెప్పాడు. దాంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆ విషయం ఒళ్లంతా వ్యాపించకముందే ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుని ఎన్టీఆర్కి ఆ విషయం చెప్పారు. అయితే షూటింగ్ మధ్యలో ఆపడానికి ఆయన ఒప్పుకోలేదు. రక్తాన్ని తుడిచేసి ఆ చేతిని అలాగే గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఆ తర్వాతి షాట్కి ఏర్పాట్లు చేయమని దర్శకుడు ప్రత్యేగాత్మకు చెప్పారు. 6 గంటల వరకు షూటింగ్ చేసి ఆ తర్వాత తాపీగా ఇంటికి వెళ్ళిపోయారు ఎన్టీఆర్. అప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. 8 గంటలకు భోజనం చేసి పడుకున్నారు. కానీ ఆ రాత్రంతా యూనిట్ సభ్యులెవరికీ నిద్రలు లేవట. ఏమవుతుందా అని ఒకటే టెన్షన్. ఎందుకైనా మంచిదని విషానికి విరుగుడు ఇంజెక్షన్లు సిద్ధం చేశారు. ఎప్పట్లానే తెల్లారి 2:30కి ఎన్టీఆర్ లేచారు. తన ఇంట్లో కనిపించిన దర్శక నిర్మాతలను చూసి ఆశ్చర్యపోయి, ఏమిటి మీరంతా ఇక్కడే ఉన్నారు అని అడిగారు. మీకు పాము అది అని నసిగేసరికి అది మమ్మల్ని ఏమీ చేయదు, మీరు వెళ్ళండి అన్నారు. సాధారణంగా పాము కరవగానే ఆ షాక్కి గుండెపోటుతో మరణిస్తుంటారు చాలామంది. కానీ ఎన్టీఆర్ మొండితనమే ఆయన్ని కాపాడింది. అలాగే ఒక ఉమాచండి గౌరీశంకరుల కథ సినిమాలో జరిగింది. సినిమాలో ఒక సన్నివేశానికి నిజమైన పాము అవసరం కాగా అది నేరుగా ఎన్టీఆర్ కాళ్లపైకి వచ్చి చుట్టుకుందట. అలాగే ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం, వృత్తి పట్ల ఆయన నిబద్ధతను చాటి చెప్పే ఒక సంఘటన కృష్ణార్జున యుద్ధం చిత్ర నిర్మాణ సమయంలో జరిగింది. అలికితివా నా సఖి ప్రియ అనే పాట చిత్రీకరణంలో ఉండగా ప్లేబ్యాక్ మెషిన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతికంగా అత్యంత ఖచ్చితత్వాన్ని కోరుకునే దర్శకుడు కేవీ రెడ్డి ఈ పరిస్థితి పట్ల ఆందోళన చెందారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. తాను లిప్ సింక్ ఇస్తానని, సంగీతం శ్రీనివాసరావు గారిని పాట పాడమని ఆయన సూచించారు. కేవీ రెడ్డి తొలుత సంశయించిన ఎన్టీఆర్ పట్టుదల మేరకు ఈ ప్రయోగానికి అంగీకరించారు. తాను పాట పాడగా ఎన్టీఆర్ అద్భుతంగా లిప్ సింక్ చేశారని గుర్తు చేసుకున్నారు శ్రీనివాసరావు గారు. చిత్రీకరణ అనంతరం ఎడిటర్ వాసు ఆ సన్నివేశాన్ని చూసి అది పర్ఫెక్ట్గా సింక్ అయిందని, కేవలం 2 టేకుల్లోనే అది పూర్తయిందని తెలిపారు. కేవీ రెడ్డి కూడా తమ అదృష్టం బాగుందని చెప్పి ఈ సంఘటనను ఒక ప్రత్యేక అనుభవంగా భావించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశ్వామిత్ర సినిమా షూటింగ్ సందర్భంగా ఇదే తరహాలో ప్లేబ్యాక్ మిషన్ ఆగిపోయినప్పుడు ఈ కృష్ణార్జున యుద్ధం సంఘటనను గుర్తు చేసుకున్నారు. మరో అత్యంత అద్భుతమైన సంఘటన ఉమాచండి గౌరీశంకరుల కథ సినిమా చిత్రీకరణలో చోటు చేసుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ శంకరుడి పాత్రను పోషిస్తున్నారు. ఒక సన్నివేశంలో నిజమైన పామును ఉపయోగించాల్సి వచ్చింది. సాధారణంగా సినిమా సెట్స్లో రబ్బరు పాములను ఉపయోగిస్తారు లేదా అసలు పాములు దూరంగా వెళ్లేలా చేస్తారు. అయితే ఆ సన్నివేశానికే కేవీ రెడ్డి ఎన్టీఆర్ నిజమైన పామును ఉపయోగించాలని నిర్ణయించారట. పామును వదిలిపెట్టినప్పుడు అది ఎక్కడికో వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది అందరినీ ఆశ్చర్యపరుస్తూ నేరుగా ఎన్టీఆర్ కాళ్లపైకి వచ్చి చుట్టుకుంది. ఆ సంఘటనను చూసి సెట్లో ఉన్న వారందరూ నిజంగా షాక్ అయ్యారు. సామాన్యంగా పాములు మనుషులకు దూరంగా ఉంటాయని, కానీ ఎన్టీఆర్ వద్దకు వచ్చి చుట్టుకోవడం ఒక అద్భుతంగా భావించారని సంగీతం శ్రీనివాసరావు వివరించారు. కేవీ రెడ్డి కూడా ఈ సంఘటనను చూసి, రామారావు ఇది నీకు చాలా గొప్ప మిరాకిల్ అని చెప్పినట్లు సంగీతం గుర్తు చేసుకున్నారు. పాము కనీసం జలధరింపు లేకుండా ఎటువంటి హాని చేయకుండా ఎన్టీఆర్ కాళ్లపైకి వచ్చి చుట్టుకోవడం ఒక పెక్యులర్ సంఘటన అని, అది ఇప్పటికీ తనకు అద్భుతంగానే అనిపిస్తుందని సంగీతం శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.